నీకేం అభ్యంతరం లేదు కదా? కొంచెం కొంగి పట్టు తొంగి చూసేటట్టు కోపం పోయేటట్టు తాపం తీరేటట్టు తనువు పెరిగేటట్టు పెరిగి పొంగేటట్టు తనువు అదిరేటట్టు అదిరి బెదిరేటట్టు కనికట్టు కసికట్టు రసపట్టు మొదలెట్టు పట్టు తేనె పట్టు కన్నె కొట్టు కొల్లగొట్టు కొంచెం కొంగి పట్టు తొంగి చూసేటట్టు కోపం పోయేటట్టు తాపం తీరేటట్టు దాహం దంచేటట్టు కొంపే ముంచేటట్టు సొంపే ముందరబెట్టు నేరం అయ్యేటట్టు ఘోరం జరిగేటట్టు భారం మోసేటట్టు బాబు ముందరబెట్టు చీరగారు జారేటట్టు జారి జాలి చూపేటట్టు చిలిపి గాలి సోకేటట్టు సోకి సాలిపోయేటట్టు పెసరట్టు మినపట్టు తిరగేసి మరగెట్టు పట్టు పెదవే పట్టు పంతం పట్టి భరతం పట్టు కొంచెం పొంగి పట్టు తొంగి చూసేటట్టు కోపం పోయేటట్టు తాపం తీరేటట్టు ఏదో కందేటట్టు ఏవో అందేటట్టు ప్రాయం నలిగేటట్టు పాపకు సాయం పట్టు హద్దు మీరేటట్టు సిద్ధం అయ్యేటట్టు లగ్గం కుదిరేటట్టు లవ్లీ లవ్సే పెట్టు పరువమంతా పంచేటట్టు బరువు కాస్త దించేటట్టు తనివి తీర చూసేటట్టు తకిట తదిమి ఆడేటట్టు దశపెట్టు నలుగెట్టు నన్నింకా పడగొట్టు కట్టు తాళి పట్టు నుదుటన పెట్టు కుంకం పట్టు కొంచెం పొంగి పట్టు తొంగి చూసేటట్టు కోపం పోయేటట్టు తాపం తీరేటట్టు తనువు పెరిగేటట్టు పెరిగి పొంగేటట్టు తనువు అదిరేటట్టు అదిరి బెదిరేటట్టు కనికట్టు కసికట్టు రసపట్టు మొదలెట్టు పట్టు తేనె పట్టు కన్నె కొట్టు కొల్లగొట్టు తానన్నానా, 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 తానన్నానా. బా మా సిస్టర్ ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో పార్టీ ఇస్తున్నావు బాగుంది కానీ నాకు ఈ బార్ నచ్చలేదు బావా ఏంటి ఈ బార్ నచ్చలేదా? మందు నచ్చింది కదా, మా మామ నాకు నచ్చలేదు, మీ సిస్టర్ నాకు నచ్చింది, పెళ్లి చేసుకుంటలేదా? బా ఆ? ఈ బార్ అమ్మేద్దాం బా. నా ఈ మందంతా తాగేసాక వెళ్ళేటప్పుడు ఈ బార్ని అమ్మేద్దాం. ఓకే ఆ, మంది అయిపోయింది బా ఆ? మంది అయితే అయిపోయిందా? నేను బార్ అమ్మేస్తాను వెళ్ళు, బా. అమ్మేయ్. ఆ. ఓకే ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ బార్ అమ్మేస్తున్నాను, కొంటావా? నా బార్ అమ్మటానికి నువ్వెవడు? బా ఆడు నన్ను కొట్టాడు బాబా, వాడు నువ్వు కొట్టు. ఆయన నేను కొట్టాలంటే రేయ్ ఎట్రా దీన్ని నేను కొట్టాల్సిందే. కొట్టే ఆ. ఇప్పుడు చూడరా ఆడికి ఇస్తాను కాకినాడ కాజా తప్పుకో. బాబు నల్లబ్బాయి
రండి రండి. ఈ పండు కడితే పెట్టుకుంటే చింత పండు అయిపోద్ది. నా ఏరియాకొచ్చి నా మనిషిని కొట్టాడంటే వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు, వాణ్ణి వేసేయాలరా. ఏమిటి వేసేది? బావిలో బకెటా? మన ఏరియాకొచ్చి మన మనిషినే, అది కూడా షటర్ దించకుండా కొట్టాడంటే వాడు ఖచ్చితంగా పోకిరి అయి ఉండాలి. అనయ్య, అటువంటి వాడిని మన దగ్గర పెట్టుకుంటే ఈ ఊర్లో ఉన్న పోరంబోక్ భూములన్నీ మనం కబ్జా చేసేసుకోవచ్చు. ఆలోచించు. యు ఆర్ కరెక్ట్. అయితే పిలిపించమంటావా? ఆ శ్రమ అక్కర్లేదు, వాడికి ఆల్రెడీ కబురెట్టాను. ఓహో, నాకన్నా ఫాస్టే. అడిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు. అడుగు. నీ పేరు? పండు. పండుగ కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే పండు. పండన్నయ్య, పండు. మహేష్ బాబు. సరే చూసావా, నువ్వే భయపడిపోతున్నావు. నువ్వు ఉండు. చూడబ్బాయ్, నా దగ్గర పని చేస్తావా? నాకు వంట చేయడం రాదు. జోకులొద్దు. నాకెదురు తిరిగిన వాడి కాళ్ళు చేతులు తీసేయాలి. దమ్ముందా? నాకు అర్థమైంది, నీకు అర్థమైందా? వీళ్ళందరూ నిన్ను పోకిర్లు మహేష్ బాబు అనుకుంటున్నారు. అలానే కంటిన్యూ. లూజ్ అయ్యావనుకో, లూజ్ మోషన్ అయ్యే వరకు కొడతారు. లేపు కాలర్ లేపు. సూపరే. న్యూట్రా నీ డెన్నుకు వచ్చి నీ మనిషినే కొట్టానంటే నా కెపాసిటీ ఏంటో అర్థమైంది కదా. వాడిని ఎందుకు కొట్టాను తెలుసా? ఎందుకు? వచ్చేటప్పుడు కనీసం టీ సమోసా కూడా ఇప్పించలేదు. బావా, మన ఆటో ఛార్జీలు కూడా ఇవ్వలేదు. డీల్ ఏంటో చెప్పు. 50-50. ఓకే. నువ్వు నాకు నచ్చవురా. అనయా, ఎవరిది? మా అన్న ఫిగరు. దానికి చెప్పు ఎక్కువ చేయొద్దని. మా అన్న ఏమి చేయకే ఇలా తయారైంది. నువ్వు నోరుమై. రే, రూమ్ చూపెట్టండి రా. అన్నా నేను చూపిస్తాను. ఏంటి నువ్వు చూపెట్టేది? నువ్వు వెళ్ళి చూపెట్టు. అన్నా పదానా. నీ లేడీస్ కేంద్ర పీన ఎప్పుడు చూసినా కుక్కెరగా వచ్చిన కోడిలా కూగుతుంటాడు. మంచి గబ్బు ముండల ఫోటోలు తీసుకొచ్చిన షిఫాజా వాటిని చూపించమంటున్నాడు. ఒక్కొక్క తూరి సిఫాజా అంటే ఒక్కొక్క అర్థం చెప్తాడు నువ్వు. ఇదిగో షేకు, బందర్ కా సుందర్ శాంక్లిక చీకులా థా. ఇంకోటి రాజమండ్రి రంభ రంబా రంబ సంబా లంబ హోచికలా థు. ఇదిగో ఇంజుడి. ఓ షిట్ రాబి. ఏమి అట్లా మారేసాడు? నిజంగా గబ్బు ముండల ఫోటోలు తెచ్చుంటావే. మంచిది, ఇది చూపించన్నా. ఇదిగో والله 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 شباب كل الشباب طاهدకి. ఏమిరా ఇట్లా ఊపుతాడు? వీడు కడుపులో ఉన్నప్పుడు వీళ్ళమ్మ ఎట్లా తట్టుకునేదో. ఆ పిల్ల మా షేక్కి పిచ్చగా నచ్చింది. అవునా? అయితే 10 లక్షలు అని చెప్పు. 10 लाख मांग रहा है साला. हम 50 लाख देगा. 50 లక్షలు 50 లక్షలు. అయితే నేను కూడా ఊపుతా. पैसा दो पैसा दो.
పూచో పూచో లడ్కి కబ్ మిలేగి ఈ పిల్లని ఎప్పుడు తీసుకొస్తావని ఎప్పుడు ఎలా రేపే తీసుకొచ్చా నువ్వు ఇడుసు నేను పోయి ఆ పని మీద ఉంటా రేయ్ జయగాడు తన దగ్గర ఉన్న అమ్మాయి ఫోటో షేక్ చూపించి 50 లక్షలు డిమాండ్ చేశాడు. మనమే ఆ జయగాడి దగ్గర నుంచి అమ్మాయిని తీసుకొచ్చి షేక్ అప్పచెప్తే మనకి 50 లక్షలు వస్తాయి. అదెంత పని అన్నయ్య? మన పండు మన పక్కనే ఉండగా పండు నీ పని ఇప్పటి నుంచే ప్రారంభం. స్టార్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. యాదల